హలో ఫ్రెండ్స్, నేను మీ కుడ్ కవి. ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో పార్ట్ 9 చూద్దాం. అదే సెట్స్. మీరు ఇంకా ముందు వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చెక్ చేయండి. సరే పదండి వీడియోలోకి వెళ్ళిపోయాం కదా. సరే, ఇప్పుడు మనం సెట్స్ చూద్దాము. చూడండి, ఇంట్రొడక్షన్ టు సెట్స్. అసలు సెట్స్ అంటే ఏంటి? ఇంతకుముందు మనము చూసాం, టపుల్స్ చూసాం. ఈ రెండు ఏంటంటే మీరు ఏ ఎలిమెంట్ పెట్టినా ఆర్డర్ గా వస్తుంది, ఆర్డర్డ్. అలాగే డూప్లికేట్స్ ఎన్నైనా మెన్షన్ చేయొచ్చు. మీరు డూప్లికేట్స్ పెడితే డూప్లికేట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎలాగా, లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3,3,4 అని ఉంది. ఇక్కడ ఏంటి, డూప్లికేట్స్. ఈ రెండు డూప్లికేట్స్ ఇలా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ సెట్స్ అంటే ఏం లేదు. సెట్ను ఎప్పుడైతే మీరు డిఫైన్ చేస్తారో ఎలిమెంట్స్ అనేది రిపీట్ కావు. ఒకసారి 3 యాడ్ చేస్తే ఆ 3 ఫైనల్. నెక్స్ట్ 3 యాడ్ చేసినా ఇగ్నోర్ చేసేస్తుంది. అది కాకోకుండా ఇది ఏంటంటే ఆర్డర్ ఉండదు. ఇప్పుడు మీరు యాడ్ చేసినప్పుడు సెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, సెట్ రిప్రజెంటేషన్ ఎలా అంటే కర్లీ బ్రేసెస్ తో చేయాలి. ఈ కర్లీ బ్రేసెస్ లో మీరు ఏం చేశారు, 3 4 3 వచ్చింది. ఏం చేస్తుంది, సెట్ తీసి దీన్ని ప్రింట్ ఎస్ఏ పెట్టినప్పుడు మీరు ఎలా రావచ్చు అంటే ఇది 4,3 వస్తుంది. ఇంకొక 3 ఇది డూప్లికేట్ వెళ్ళిపోయింది. అది కాకుండా నేను 3,4 పెట్టి ఇదేంటి 4,3 వచ్చిందంటే అదే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఇది పైన చూడండి, ఇక్కడ ఉంది చూడండి, సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. యూనిక్ అంటే ఏంటి, డూప్లికేట్స్ ఉండవు. అన్ఆర్డర్డ్ అంటే ఏంటి, ఆర్డర్ ఉండదు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటి, సెట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆపరేషన్స్ లైక్ మెంబర్షిప్ టెస్టింగ్. మెంబర్షిప్ టెస్టింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆ ఎలిమెంట్ అనేది దాంట్లో ఉందా లేదా అలా తెలుసుకోవాలంటే సెట్స్ వాడతాం. నెక్స్ట్ రిమూవింగ్ డూప్లికేట్స్. డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి వాడతాం, ఇది మనకు తెలుసు. మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్. మ్యాథమెటిక్స్ లో సెట్స్ అని మీరు చాలా వినింటారు. మనం 10th ఇంటర్ అంతా బాగా వాచ్ చేసి ఉంటారు కదా. అక్కడ ఇంటర్సెక్షన్ అని, యూనియన్ అని, A - B, B - C ఇలా చాలా వచ్చింటాయి. అవి అన్ని మనకు పైథాన్ లో వస్తాయి. చూద్దాం ఇప్పుడు. సెట్ ఆపరేషన్స్ లో అవన్నీ వస్తాయి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇంకా కీ ఫీచర్స్ ఇక్కడ చూడండి. డిక్లేర్డ్ యూజింగ్ కర్లీ బ్రేసెస్, ఇది మనకు చెప్పే ఇంత ముందే. లేకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఎస్సీసీ క్వశ్చన్ పెట్టి ఇలా పెట్టచ్చు. అప్పుడు ఎంటీ సెట్ అనేది డిక్లేర్ అవుతుంది. లేదంటే ఎస్సీసీ క్వశ్చన్ ఇలా పెట్టచ్చు. ఈ రెండు దానిలో ఏది పెట్టినా ఒకటి కరెక్ట్. ఓకేనా. కీ ఫీచర్స్, కీ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. అన్ఆర్డర్డ్, ఆర్డర్ ఉండదు, అది మనకు తెలుసు. యూనిక్, డూప్లికేట్స్ ఉండవు, అది తెలుసు. మ్యూటబుల్, మాడిఫై చేయొచ్చు. ఆర్డర్ లో లేకపోయినా మాడిఫై చేసుకోవచ్చు ఎలిమెంట్స్ మీరు ఎప్పుడైనా. ఇంకా చూడండి, నో ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్. ఇంత ముందు వీడియోలో చూసాం ఇండెక్స్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి. అసలుకి ఇక్కడ పాయింట్ ఏంటంటే అరేంజ్మెంటే లేనప్పుడు ఇండెక్స్ ఎలా వస్తుంది దానికి. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ కి మారిపోతుంది, సెకండ్ ఎలిమెంట్ థర్డ్ కి మారిపోతుంది, థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ ఫస్ట్ కి మారిపోతుంది నెక్స్ట్ టైం ప్రింట్ చేసినాం. అలా మారుతూనే ఉంటాయి. అలాంటప్పుడు నీకు ఇండెక్సే ఉండదు. ఓకేనా. అప్పుడు ఇండెక్స్ తో యాక్సెస్ చేయలేవు, స్లైసింగ్ చేయలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సెట్స్ కి. సెట్ ఎలా డిక్లేర్ చేస్తాం ఇది చూసుకుందాం. మై సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1,2,3 అని పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది ఏంటి, మై సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా కూడా రాయొచ్చు. చెప్పే కదా ఇంతకుముందే, సెట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా పెట్టి రాయొచ్చు, సెట్ ఆఫ్ అని పెట్టి దాని లోపల లిస్ట్ అయినా పెట్టుకో, ఏదైనా పెట్టుకో. అంటే ఎలా అంటే, ఒకసారి ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకోండి ఒకటేసారి చెప్తా ఎగ్జాంపుల్. ఇది మిక్స్డ్ సెట్. మిక్స్డ్ సెట్ అంటే ఏముంది, ఒకటి డేటా టైప్ లేకుండా మిక్స్డ్ డేటా టైప్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్తా చూడండి, మీకు రన్ చేసి చూపిస్తా.
ఇక్కడ చూడండి సెట్ ఎలా రాసుకోవచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా పెట్టి రాయొచ్చు. ఇప్పుడు దీనిలో ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 1, 2, 3. ఇప్పుడు దీని టైప్ ఆఫ్ సెట్ అని పెడితే ఏమొస్తుంది, ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ ఏమొస్తుంది చూడండి, సెట్ వచ్చింది. నేను ఇలా కాదు, ఇలా రాస్తా. ఫస్ట్ లిస్ట్ రాస్తా, ఒకసారి చూడండి. ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు లిస్ట్ పెడుతున్నా, గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఎలా ఉంటుంది, 1, 2, 3 ఉండొచ్చు, 3, 3 ఉంది అనుకో. ఇది లిస్ట్. లిస్ట్ ని సెట్లే కన్వర్ట్ చేయడం ఎలా, ఏం లేదు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు S1 అని పెట్టుకుని, ఎస్ ముందే ఉంది కాబట్టి సెట్ ఆఫ్ పెట్టేసి దీంట్లోకి ఆ ఎల్ పెట్టేసి అయిపోయింది. ఇది లిస్ట్ కన్వర్ట్ అయిపోయింది. కావాలంటే చూడు, ఇంతకు ముందు చూడ S1 టైప్ ఆఫ్ S1 అంటే సెట్. కావాలంటే ప్రింట్ చేయి S1. ఇక్కడ చూడండి 1, 2, 3, 3 ఉంది. ఇంకొక 3 లేదు, డూప్లికేట్, రిమూవ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఆర్డర్ ఇలానే వస్తుంది అని కాదు, ఆర్డర్ మారచ్చు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూపిస్తా. చూడండి ఇప్పుడు ఇది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు సెట్ క్రియేట్ చేయాలంటే ఎంటీ సెట్ ఇలా క్రియేట్ చేయొచ్చు, సెట్ విత్ ఎలిమెంట్స్ ఇలా క్రియేట్ చేయొచ్చు. యాడింగ్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఎస్ అని ఉంది, ఎస్ డాట్ యాడ్ ఆఫ్ అని పెడితే ఎలిమెంట్ యాడ్ అని యాడ్ చేయొచ్చు, 3, 4 ఏదో యాడ్ చేయొచ్చు. రిమూవ్ ఎలిమెంట్ కూడా అంతే. ఇక్కడ చూడండి ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ ఏ ఎలిమెంట్ ఇస్తావో అది రిమూవ్ అయిపోతుంది. లేదా ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ అని పెట్టి ఇచ్చామంటే 5 పెడితే 5 వస్తుంది. ఇక్కడ చూడండి అసలు రిమూవ్ డిస్కార్డ్ రెండు మెథడ్స్ ఎందుకు, సింపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎస్ డాట్ రిమూవ్ అంటే నువ్వు ఇప్పుడు ఏం రిమూవ్ చేస్తావు, నాకు ఒక సెట్ ఉంది, ఆ సెట్ అనేది 3, 4. నేను ఏం చేస్తానంటే దీంట్లో ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ 5 అని పెట్టా. అసలు 5 ఉందా సెట్ లో, లేదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయదు, డైరెక్ట్ ఎర్ర చూపిస్తుంది, అసలు ఎలిమెంటే లేదు అని చెప్తుంది. అప్పుడు ఎర్ర వస్తుంది. ఒకవేళ డిస్కార్డ్ వాడామనుకో, ఇదే ప్లేస్ లో డిస్కార్డ్ వాడాము, ఏం లేదు, ఒకవేళ ఉంటే రిమూవ్ చేస్తుంది, లేదంటే ఎర్ర చూపించదు, జస్ట్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకేనా. ఇంకా క్లియర్ ఉంది. క్లియర్ అంటే ఏంటి, పూర్తిగా ఎలిమెంట్స్ మొత్తం సెట్ అంతా క్లియర్ చేసేయాలంటే క్లియర్ అని వాడతాం. మీకు ఎగ్జామ్ చూపిస్తా చూడండి, ఇది రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఎస్ డాట్ రిమూవ్ పెట్టి నేను ఎంత రిమూవ్ చేయాలి, 4 రిమూవ్ చేస్తా. సరే 3 రిమూవ్ చేసి చూపిస్తాను మనకి. రిమూవ్ అయిపోయింది. కావాలంటే ప్రింట్ చేసి చూపిస్తా. ప్రింట్ ఆఫ్ ఎస్ ఏమొస్తుంది, 1, 2 అంటే 3 రిమూవ్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే 3 రిమూవ్ చేయకుండా 4 పెడతాను. ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ ఎర్ర వచ్చింది, అంటే కీ ఎర్ర వచ్చింది, అంటే 4 అనేది నాకు అసలు దొరకలేదు, నువ్వు ఎలా తీసేయమంటావురా నాయన అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ రిమూవ్ ప్లేస్ లో డిస్కార్డ్ అని పెడితే 4 దేంట్లో లేదు కదా. చూడండి 1, 2, 3 అంటే డిస్కార్డ్ అంటే ఏం లేదు, ఉంటే రిమూవ్ చేస్తుంది, లేదంటే రిమూవ్ చేయదు. ఓకేనా. సరే నెక్స్ట్ ఇంకేంటి, క్లియర్ చూసాం. క్లియర్ ఏముంది, ఎస్ డాట్ క్లియర్ ఆఫ్ అని పెడతాను. క్లియర్ ఆఫ్ అని పెట్టేసి ఏమో డైరెక్ట్ చూడ ఎస్ ఉంది, చూడు ఎస్ ఏమైంది, ఎంటీ అయిపోయింది, ఖాళీ, ఏం లేదు అందులో. ఓకేనా. యాడ్ చేయాలి ఎలిమెంట్. సరే ఇప్పుడు ఖాళీ అయిపోయినాక యాడ్ చేస్తాను. క్లియర్ అన్నప్పుడు ఖాళీ అయిపోయింటుంది, ఎస్ డాట్ యాడ్ ఆఫ్ కోడ్ కర్వ్. ఓకేనా. చూడండి యాడ్ అయిపోయింది. ఇంత ముందు చెప్పా కదా, ఇది నీట్గా చెప్తే జాగ్రత్త వినండి. ఇది ఒకటి మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ సెట్స్ అనే చాప్టర్, కానీ వినండి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి దానికంటే బాగా పనికొస్తుంది. ఓకేనా. ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ సెట్ 1 అని ఉంది, సెట్ ఉంది, ఫస్ట్ సెట్ ఇది కింద ఎగ్జాంపుల్ కూడా కింద ఉంది, చెప్తా చూడండి. ఇది సెట్ 1, ఇది సెట్ 2. నాకు ఏం కావాలంటే సెట్ 1 లో ఉన్న ఎలిమెంట్ సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి కావాలి. అంటే 1, 2, 3, 4 ఉంది, దీంట్లో 3, 4, 5, 6 ఉంది. నాకు అవుట్పుట్ ఏం కావాలంటే 1, 2, 3, 4, 5, 6 అంటే రెండు దానిలో ఎలిమెంట్లు కలిపి కావాలి. అలాంటప్పుడు యూనియన్ వాడతాం. ఓకేనా. యూనియన్ అంటే ఏం లేదు, రెండు సెట్లు తీసుకుంటుంది, ఆ ఎలిమెంట్ అని కలిపి నీకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ కింద చూడండి, ప్రింట్ యూనియన్, ప్రింట్ సెట్, ఇది చూడండి, ఈ సింబల్ యూనియన్ సింబల్. ఓకేనా. అంటే పైప్ సింబల్ ఎప్పుడైతే పెడతావో అది యూనియన్ రిప్రజెంట్, అవుట్పుట్ ఏమొస్తే ఇది వస్తుంది. ఇంటర్సెక్షన్ అంటే ఏముంది, యాంపర్సెంట్. ఎప్పుడైతే అండర్ సింబల్ కనిపించిందో మీకు
అప్పుడు ఏం చేస్తుందంటే పైన దాంట్లోనూ కింద దాంట్లోనూ కామన్గా ఉన్నవి ఇంటర్సెక్షన్. అంటే మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చెప్తా చూడండి. మనం మామూలుగా సెట్స్ లో తెలుసు ఇది వెన్ డయాగ్రామ్స్ అంటారు. ఓకేనా? ఇది సెట్ 1, ఇది సెట్ 2. యూనియన్ అంటే ఏంటంటే ఇది మొత్తం, అంటే ఎలా అంటే ఇది మొత్తం దీంట్లో ఏవైతే ఎలిమెంట్లు ఉంటాయో అవన్నీ కలిపితే యూనియన్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలాగా, దీంట్లో 5, 6 ఉంది, ఇక్కడ వచ్చి 3 అని ఉంది. 3 రెండు దాంట్లో కామన్ ఉంది. ఈ సెట్ లో ఉంది, ఇది సెట్ 1, ఇది సెట్ 2. ఇక్కడేమో 1, 2 ఉంది. నాకు ఎప్పుడైతే యూనియన్ అని పెడతావు పైప్ సింబల్, అంటే S1 యూనియన్ S2 పెడతావు, అప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని కావాలి. అంటే ఇది మొత్తం అప్పుడు ఏమవుతుంది, S1 యూనియన్ S2 1, 2, 3, 5, 6 అవుతుంది. ఓకేనా? ఒకవేళ నాకు ఇంటర్సెక్షన్ కావాలి, ఇంటర్సెక్షన్ అంటే ఈ మధ్యలో ఉందా కామన్ పార్ట్, ఈ కామన్ ఏముంది 3. ఎప్పుడైతే నువ్వు S1 అండ్ S2 అంటే S1 ఇంటర్సెక్షన్ S2 పెడతావు, అప్పుడు ఏమొస్తుంది మధ్యలో కామన్ పార్ట్ ఏంటి 5, 3. ఆ 3 మాత్రం వస్తుంది. ఒకవేళ ఇక్కడ చూడండి డిఫరెన్స్ అని ఉంది. డిఫరెన్స్ అంటే ఏం లేదు, S1 మైనస్ S2 చేసావు అంటే S1 అంటే ఈ పార్ట్, S1 మైనస్ S2 అంటే ఇది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కొట్టేస్తాను, ఈ పార్ట్ మాత్రం ఎక్కడ నేను షేర్ చేసిన పార్ట్ మాత్రం ఈ 3 ఉండదు. అంటే S2 లో ఎలిమెంట్ అసలు ఒక్కటి కూడా ఉండకూడదు S1 లో. ఆ ఎలిమెంట్ S2 లో ఎలిమెంట్స్ అన్ని S1 లో తీసేస్తే మిగిలేదు S1 మైనస్ S2. ఇది డిఫరెన్స్. ఇప్పుడు S2 మైనస్ S1 అంటే ఏంటి, ఇది మాత్రమే, ఇది మాత్రం వస్తుంది. S2 మైనస్ S1 అని పెడితే ఇది మాత్రం వస్తుంది, ఈ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇప్పుడు సిమెట్రిక్ అంటే ఏం లేదు, సెట్ 1 లో ఉన్న ఎలిమెంట్ సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్, ఆ రెండు ఎలిమెంట్స్ కాకుండా మిగతావి ఏవి. అర్థమైందా? ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఉంది. ఇక్కడ S1 లోనూ ఉంది, S2 లోనూ ఉంది. ఆ రెండు దానిలోనూ ఉన్న ఎలిమెంట్స్ తీస్తే మిగతావి. అంటే ఏంటి 1, 2, 3, 4 అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ కాదు, మిగతా ఎలిమెంట్స్ కావాలి. అది సిమెట్రిక్. ఇంకా సబ్సెట్ అంటే ఏం లేదు, అది సబ్సెట్ కాదు, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అంతే. అంటే ఏంటి, ఇప్పుడు S1 డాట్ సబ్సెట్ అంటే ఇప్పుడు 1, 2, 3 ఉంది, ఇది S1. S2 అనే దాంట్లో 1, 2 మాత్రమే ఉంది. ఎప్పుడు సబ్సెట్ అంటామంటే ఈ S2 ఎలిమెంట్ అన్ని S1 లో కూడా ఉండింటే అప్పుడు S1, లేదంటే S2 ఈ సబ్సెట్ ఆఫ్ S1 అంటే S1 లో సబ్సెట్ ఇది S2 అనేది. ఇక్కడ చూడండి సబ్సెట్ సూపర్ సెట్. ఇవి ఎలా రాస్తావు నువ్వు, S1 డాట్ ఇక్కడ S2 కదా చిన్నది, S2 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ దానికి S1 కి. ఇది కరెక్ట్ అయితే ట్రూ వస్తుంది నీకు అవుట్పుట్, లేదంటే ఫాల్స్ వస్తుంది. అలాగే నీకు సేమ్ సూపర్ సెట్ కూడా. ఇంకా స్పెషల్ సెట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనము లిస్ట్ టపుల్స్ అని చూస్తాం. ఈ రెండు దానికి డిఫరెన్స్ ఏంటి, ఇది మ్యూటబుల్. అంటే మ్యూటబుల్ అంటే ఏంటి, మోడిఫై చేయగలము. ఇది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మోడిఫై చేయలేము. ఓకేనా? ఇది కూడా సేమ్ ఫ్రోజన్ సెట్ అని ఎప్పుడైతే పెడతావు నువ్వు సెట్ బదులు, ఇది మోడిఫై చేయలేము, ఎలిమెంట్ యాడ్ చేయలేవు, ఎలిమెంట్ రిమూవ్ చేయలేవు. ఎప్పుడు కాన్స్టెంట్ గా పెట్టాలనుకుంటే అప్పుడు మాత్రం వాడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడే చెప్తుంది సూటబుల్ వెన్ సెట్స్ నీడ్ టు రిమైన్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎప్పుడైతే పెట్టాలో అప్పుడు మాత్రమే ఫ్రోజన్ సెట్ అని పెట్టు. ఇంకా అప్లికేషన్స్, రిమూవ్ డూప్లికేట్స్, ఇది మనం చూసాం. 1, 2, 2, 3 ఉంది. ఇది 1, 2, 3 మాత్రం రావాలంటే ఏం చేస్తావు, సెట్ వెన్ ఇక్కడ ముందు లిస్ట్, ఇది చూడండి స్క్వేర్ బ్రేసెస్ లో ఉందంటే లిస్ట్ తీసి సెట్ లో పెట్టు. అప్పుడు ఏమైతే డూప్లికేట్స్ పోయి నీకు యూనిక్ వాల్యూస్ మాత్రం వస్తాయి. అప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ పనికి వస్తుంది. మెంబర్షిప్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి 3 in 1, 2, 3 అది ఉందో లేదో చెక్ చేయడానికి. ఉంటే 2 అంటే ఇది మెంబర్షిప్ టెస్టింగ్. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇంతకుముందు చూసే ఇంటర్సెక్షన్, యూనియన్, డిఫరెన్స్, ఇవన్నీ. ఇక్కడ చూడండి యాక్టివిటీ ఉంది, యాక్టివిటీ మొత్తం ట్రై చేయండి. మళ్ళీ క్విజ్ ఉంది, ఈ క్విజ్ కూడా ట్రై చేయండి. దీని ఆన్సర్స్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోయింది. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన కోడ్ కవి ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళని కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.